అసలు ఆ తలంపు వచ్చేలాగా చేసుకున్న ఈ కుటుంబ యజమానులకు దేవుని తరపు నుంచి దేవుని యొక్క ఆలోచనను మీరు సమర్థవంతంగా నిర్వహిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. సందర్భం ఏదైనప్పటికీ వీళ్ళు ఈ కుటుంబం దేవుడికి ఇచ్చే స్థానాన్ని దేవుడు గుర్తుపెట్టుకుంటాడు. మనం అందరం ఏమనుకుంటామంటే సెలబ్రేషన్స్ అనేవి చాలా అవసరం, ఎందుకంటే ఆనందంతో గడిపేయచ్చు అని అనుకుంటాం. దాన్ని మనం విందుతోటి లేదంటే ఇంకా కొన్ని ఉపయోగకరం కానివి కూడా చేయటానికి ఈ రోజుల్లో మనుషులు వెనకాడటం లేదు. లోకపరంగా మనం బర్త్డేస్ చూసుకున్నప్పుడు ఏమనిపిస్తుందంటే వీళ్ళు ఎందుకు చేసుకుంటున్నారు అనిపిస్తుంది. కానీ మనిషి యొక్క బ్రతుకు, మనిషి యొక్క జన్మ ఎందుకు అనేది ఒకసారి కనుక మనుషులకి అవగతమైతే, ఆయన ఇచ్చిన ఆలోచన అంటే ఆయన ఇచ్చిన ఛాన్స్, భూమి మీద మనిషి పుట్టడం ఎంత సుకృతమైతే మనిషి జన్మ మానవునికి వస్తుందో అనేది ఎవరు ఊహించలేరు. ఆయనే కోరుకొని భూమి మీదకి మనుషుల్ని పంపించారు. ఎందుకు పంపించావు నాయన అంటే, మీకు సంవత్సరాలు గడిస్తే ఎంజాయ్ చేసి మీ ఆలోచనలు సంతోషానికి మరల్చుకొని మిమ్మల్ని మీరు సంతోషపెట్టుకోవడానికి అయితే కాదు. చాలా బర్త్డేస్లో ఎలా ఉంటుందంటే హోరాహోరీ సంగీతాలు, ఉపయోగం లేని వాక్చాతుర్యపు మాటలు, ఫర్మెంటెడ్ బెడ్తో కేకులతోటి మనం డెకరేట్ చేయడం, ఇవన్నీ లోకపూరితమైనవి. ఒక మనిషి ఆయుష్ ఒక్క సెకండ్ ఎవరన్నా ఇస్తారా ఈ భూమి మీద? జాగ్రత్తగా వినటానికి చూడండి నా మాటల్ని. ఒక్క సెకండ్ గురించి మాట్లాడుతున్నాను. మనిషి ఆయుష్ని సెకండ్ ఎవరన్నా ఇవ్వగలరా? మీకు అర్థమైందా? నేను తెలుగే మాట్లాడాను. ఎవరన్నా ఇవ్వగలరా? ఎవ్వరం ఇవ్వలేము. ఇది ఊహ కూడా తెచ్చుకోలేము మనం. అలాంటిది సంవత్సరాల జీవితాన్ని, ఆరోగ్యాన్ని, ఆయుష్ని ఈజీగా ఉచితంగా ఇస్తున్నది ఎవరు? ఖచ్చితంగా. థ్యాంక్ యూ. ఎవరు ఇస్తున్నారు? దేవుడు ఇస్తున్నారు. మీకు చాలా సభల్లాగా ఇక్కడ నుంచున్న వాళ్ళు చెప్పుకొని పోయేది ఉండదు. మీరు ఆలోచించే విధంగా ఉంటుంది. నాకు తెలిసి మీరు తిరిగి వెళ్ళేటప్పుడు మీ గురించి మీరు ఖచ్చితంగా ఆలోచించుకుంటారు. ఈ కుటుంబం ఎందుకు ఇంత బ్లెస్ఫుల్గా ఉండింది, మనం ఇంకా ఏ ప్రయత్నాలు చేయాలనే ఆలోచనలోకి వెళ్తారు ఖచ్చితంగా. సో జాగ్రత్తగా నా మాటలు వినటానికి చూడండి. మనిషి జన్మ అనుకుంటున్నాడు, తను భూమి మీద బాగా బ్రతికేసి తనకు ఒక కుటుంబాన్ని పెట్టుకొని ఆ కుటుంబ బాధ్యతలు, బరువులు తన భుజం మీద మోసేసుకొని వాటి కోసం తన ప్రయాస అంతా భూమి మీద పెట్టేసి తన తనువుని చాలించి వెళ్ళిపోతే ఇంకా తన జీవితంలో బెస్ట్ లైఫ్ని లీడ్ చేసి వెళ్ళిపోయినట్టు అని అనుకుంటాడు. ఇది ప్రపంచం అంతా చూపిస్తున్న ఎగ్జాంపుల్. కానీ బైబిల్ని కనుక మనం ఆలోచిస్తే బైబిల్ ఏం చెప్పిందంటే, మీరు మీకోసం కాదు నా కోసం అనేటువంటి ప్రాసెస్ అనేది ఒక దేవుడే స్వయంగా చెప్పడం. నాన్న మీరు ఏం చేస్తారో భూమి మీద చేసుకోండి, మీ కోరికలు తీర్చుకోండి, మీకు ఆపద వచ్చినప్పుడు ఆపద మొక్కులు వాడిగా నన్ను మొక్కుకోండి అనేది చెప్పబడలేదు. కదిలితే నన్ను జ్ఞాపకం చేసుకోవాలి, మెదిలితే నన్ను జ్ఞాపకం చేసుకోవాలి, నీకు ఆయుష్ను పొడిగించేది నేనే, ఆయుష్ను తీసేది నేనే, నువ్వు ఏ విధంగా ఉన్నావో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది నీ బ్లెస్ఫుల్ లైఫ్ అని చెప్పేసి బైబిల్ చెప్తుంది. అందుకే బైబిల్ బాగా ఇష్టంగా ఉంటుంది. నువ్వు ఎలా అయినా ఏ పాపాలన్నా చేసే, నువ్వు ఒక పువ్వు తెచ్చే, ఒక కాయ తెచ్చే, నేను సాటిస్ఫై అవుతాను అని దేవుడు ఎక్కడా చెప్పాడు. నీ ప్రవర్తన విధానం అని ఉంటుంది బైబిల్. ఇది ఎవ్వరు చూడరు. ప్రవర్తనని మార్చడం ఎవరి తరం కూడా కాదండి. దేవుడే స్వయంగా గద్దించాలి.
ఎలా గద్దించాలి? వాక్యము ద్వారా, ఆయన వాక్కు ద్వారానే గద్దించాలి. ఆయన స్వయంగా కనపడొచ్చుగా? అవ్వదు. నువ్వు నేను చూడలేం, బ్రతికొండలేం. ఆయన కనుక నువ్వు అప్రోచ్ అయ్యి అంటే ఎప్పటికీ చూడలేమా? ఈ భూమి మీద ఈ శరీరపు ఆకారాన్ని ధరించుకున్నంత వరకు నీకు ఛాన్స్ లేదు. జస్ట్ వినబడుతుంది ఆయన వాక్కు మాత్రమే. ఏం చేయాలి? దానివల్ల ఉపయోగం ఏంటంటే నువ్వు భూమి మీద ఎలా బ్రతకాలో, ఆయనకి ఎంత దగ్గరగా ఉండాలో, శ్వాస తీసుకుంటున్నప్పుడు దాన్ని ఇస్తున్నది ఎవరో, ఆక్సిజన్ మాలిక్యూల్ ఏంటి ఫార్ములా అని తెలుసుకొని కూడా దాన్ని తయారు చేసుకొని మనం పీల్చుకోలేం. ఇప్పటికీ మనుషులందరూ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో గాలిని పీల్చుకుంటున్నారు. దేవుడు కృపగలవాడు అని చెప్పటానికి ఇదే మెయిన్ తార్కాణం. మనకి ఇష్టం లేకపోతే ఆక్సిజన్ తీసేస్తే మనం శరీరులందరూ ఒక్కసారే కదా చనిపోతారు. కానీ కోట్లాది మంది మనుష్య జాతి భూమి మీద వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతుకుతున్న మనిషికి ఎందుకు ఆయుష్నిచ్చాడు? ఎందుకు ఆయుష్నిచ్చాడు అంటే ఏ రోజైనా రియలైజేషన్ అనేది నీలో కలగకపోదా? అలా కలగాలి అంటే నా మాట నీకు వినబడాలి కదా. వినబడాలి అంటే కొన్ని కుటుంబాల్ని ప్రేరేపించబడాలి కదా. ఆ కుటుంబాలు దైవభక్తిలో గలవారైతే నా వాక్కు నీకు విదితమవుతుంది కదా. అందుకనే ఇప్పుడు మీకు చదివించారు కదా ఒక మాట, 107వ కీర్తనలో 8వ వచనం చూడండి. దేన్ని బట్టి అంట? ఆయన కృప. మీకు అర్థమవుతుందా? కృప. ఇది టెక్నాలజీస్ ఇవన్నీ మనకంటే విని అలవాటైపోయి ఎలా ఉందంటే కృప అంతేది అని ఇవ్వకేం చేస్తారు? ఇది నువ్వు అనుకుంటే రాలా, ఆయన అనుకున్నారు కాబట్టి కృప వచ్చింది. అందుకే మనం భూమి మీద ఉన్నాం. అందుకనే 8వ వచనంలో ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేసే షాకింగ్. చెప్పండి, ఆశ్చర్యం అని చెప్పండి. అసలు మనం బతికుండడం ఆశ్చర్యం. బతికున్న తర్వాత ఎన్నో సర్కమ్స్టెన్సెస్, ఎన్నో బాధలు, ఇబ్బందులు, రోగాలు, ఈ శరీరాన్ని రోగాలు వచ్చిపోతూ ఉంటాయి. బట్ అన్నిటినీ తట్టుకునే విధానం ఎవరి దగ్గర నుంచి వచ్చింది? నేను హాస్పిటల్కి వెళ్ళి మంచి గొప్ప ఖరీదైన ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల కాదు. బైబిల్ అదే చెప్తుంది. ఆయన చేసే ఆశ్చర్య కార్యములు బట్టి వారు యెహోవాకు. ఇక్కడ యెహోవా కంటే నా మాటలు వినే వాళ్ళకందరికీ తెలుసు, యెహోవా అనగా ఉన్నవాడైన దేవుడు. అంటే లేని వాళ్ళైన దేవుళ్ళు కూడా ఉన్నారా? ఎస్, ఎగ్జాక్ట్లీ. దేవుడు అనబడే వాళ్ళు ఉన్నారు, దేవుడు గారు. ఉన్నవాడైన దేవుడట. చదువు. ఏలయనగా ఇది ఉండాలి. ఏముండాలి? దేని గురించి ఆశ? చెప్పండి మీరు, మీ యొక్క థింకింగ్ బట్టి దేని గురించి ఆశ? మంచి మంచి ఉద్యోగం, మంచి పిల్లలు, ఇవి మన ఆశలు. దేవుని దృష్టిలో ఇది జీరో. ఎందుకంటే ఇవి పట్టుకొని ఆయన దగ్గరికి వెళ్ళే ఛాన్సే లేదు. అయినా ఎలాగైనా నీ కోసం బ్రతికి తీరి చూపిస్తానైనా. లోటున్న ఈ కుటుంబం బాగా, నేను దగ్గరుండి ఐ విట్నెస్ పర్సన్ని. ఎందుకంటే ఇద్దరం ట్రావెల్ చేసేవాళ్ళం. సిస్టర్ గారు, నేను అంకుల్ గారితో నాకు అంత పరిచయం లేదు. ఆవిడ నాతో పాటు జాబ్కి వచ్చేటప్పుడు ఆవిడ ఎప్పుడు తన మైండ్లో ఇవి చెప్తా ఉండేది. నా బిడ్డలు, నా ఫ్యామిలీ దేవుళ్ళు ఉంటే చాలు, అందుకోసం కష్టపడతాను. ఎప్పుడైతే జ్ఞానవంతురాలైన స్త్రీ ఉందనుకోండి కుటుంబంలో, ఫ్యామిలీ మొత్తం ప్లస్లో అవుతుందండి. అందుకే స్త్రీ జాగ్రత్తగా ఉండాలి. మరి పురుషుడు అక్కర్లేదు, అంతకు మించి ఉండాలి. పురుషుడు అంతకు మించి ఉండాలి. అందుకే తప్పు చేసినప్పుడు ఎందుకు తప్పు చేసావని అడగలేదు దేవుడు. ఆదాముని ఏమన్నాడు? ఎక్కడున్నావు?
ఎక్కడున్నావు? మన దగ్గరికి వచ్చే క్వశ్చన్ కూడా ఇదే, జడ్జిమెంట్లో ఎక్కడున్నావు? ఈ లోకంలో ఉన్నావా? నేను చెప్పాను ఈ లోకం పర్మనెంట్ అని, వినలేదా? తెలియలేదా? అసలు ఒక్కరోజన్నా ఆలోచించావా? నీకు ఆయుష్ని నేను ఇచ్చాను అంటే రీజన్ ఏంటో ఆలోచించావా? నేను చేసే ఆశ్చర్య కార్యం గమనించావా ఎప్పుడన్నా? కౌంటబుల్లా నువ్వు నేను చేసే ఆశ్చర్య కార్యాలు? రోజు కాదు, సెకండ్కి ఆయన ఆశ్చర్య కార్యాలు అసలు కౌంట్లెస్ కదా. అందుకే నేను మీరు ఆశగల ప్రాణాన్ని మీరు ఎవరన్నా తృప్తిపరుస్తారా? ఆశగా ఉందని ఎవరి గురించి అన్నా తెలిసిందనుకోండి, ఫుడ్ వైజ్గానో, క్లాత్స్ వైజ్గానో, ఏదన్నా వాళ్ళు నీడెడ్ వైజ్గానో ఏమన్నా ఆశ ఉందనుకోండి, మనం తీర్చగలమా? మరి నాకు అంటాం మనం, నేను చూసుకోవాలి కదా, నాకు పిల్లలు ఉన్నారు కదా. దేవుడు మనసు ఆశగల ప్రాణాన్ని తృప్తి అంటే నువ్వు ఫుల్ సాటిస్ఫై అయిపోతావు. ఇంకా ఆశగల ప్రాణాన్ని తృప్తి పరుచును. ఆకలి కొంటే చాలంట ఆ ప్రాణాన్ని. అంటే మేలంటే మేలు కానిది కూడా ఉందా ఆకలి కొంటే? గమనిస్తున్నారా? చాలా మంది ఎడిక్ట్ అయిపోయారు ఈ లోకంలో. ఏ విషయాలుగా అంటే లోకంలో ఏదైతే తీసుకోకూడదో, ఏదైతే తినకూడదో, ఏదైతే తాగకూడదో, ఏ విషయాన్నైతే బౌండరీస్ దాటి చేయకూడదో, మనుషులందరూ అలాంటి విషయాలలో ఆకలి కొనిపోయారు. కేజీలు గంజాయి దొరకటం ఏంటండి? ఎక్కడైనా మీరు గమనించారా? ఫుడ్ దాచుకుని ఉంటున్నారు చాలా చక్కగా అని. ఎప్పుడన్నా ఎవరన్నా చాలా సేఫ్గా ఉన్నారు, ఎన్ని సంవత్సరాలు కరువు వచ్చినా, ఏ విధంగా ఇబ్బంది కలిగినా వీళ్ళకి ఫుడ్కి కరువు లేదు అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎందుకు లిక్కర్ దొరికేస్తుంది? ఎందుకు గంజాయి దొరికేస్తుంది? ఈ వాక్యం యొక్క ఆలోచన, ఆకలి కొనిన ప్రాణాన్ని మేలుతో వాక్యం వినండమ్మా. మీకు అరగంట కంటే ఎక్కువ ఉంచాము, వేటి మీద ధ్యాస ఉంచకండి. అర్థమైందా? మీరు వాక్యం అంటే మీ మధ్యలోకి వెళ్తే, వాక్యం పనిచేస్తే మీ జీవిత పరమార్థం ఏంటో అర్థమవుతుంది. సో అందుకే ఈ కుటుంబం వాళ్ళ ఫంక్షన్ వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేసుకోవచ్చు. మనల్ని ఎందుకు పిలిచారంటే వాళ్ళు దేవుని సన్నిధిలో ఆనందించి ఆ ఆనందాన్ని మనం కూడా పంచుకునేలాగా చేయాలి. అంటే వాళ్ళు ఎంత ఖర్చు పెట్టుకోవాలి, వాళ్ళు ఎంత సాక్రిఫై చేసుకోవాలి, ఎన్ని ఇబ్బందులు పడాలి. ఇవన్నీ చేసిన దేవుని మాట వినిపిస్తే చాలు. మా యొక్క ఆనందం కన్నా దేవుని మాటని పంచడమే మాకు ఆనందం. ఇలాంటి వాళ్ళు అరుదైపోతారు, మీకు తెలియటం లేదు. వాక్యము అరుదైపోతుంది. వాక్యాన్ని గృహంలోనికి తెచ్చుకోవడం అనేది చాలా కష్టతరమైనది తెలుసా? సంఘం వరకే పరిమితమైన వాక్యాన్ని గృహంలోనికి తెచ్చుకోవడం ఉంది చూసారు, అది ఎంతో సుకృతం చేసుకుంటే తప్ప రాదు. మీరు చాలామంది చాలా విధాలుగా అనుకుంటారు, మాకు మంచి జరిగితే దేవుడికి థ్యాంక్స్ గివింగ్ చెప్పుకుంటాం, మంచి జరగాలి, మంచి జరిగి ఆయన మేలుతో హృదయాన్ని తృప్తిపరిచేవాడు. ఇదే మాట 15వ వచనంలో కూడా ఉంటుంది చూడండి. ఇదే అధ్యాయం 15వ వచనంలో, ఆయన కృపను బట్టి ఎవరికంట? మాకెక్కడ చేశారని మనం అంటామని అక్కడ పర్టికులర్గా రాయించాడు దేవుడు. నరులకు ఆయన చేసే, మళ్ళీ ఇక్కడ చూడండి ఆశ్చర్య కార్యము. అసలు ఒక నరుని యొక్క ఆయుష్ పెరగడం అనేది మనం అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. ఎంత ఆశ్చర్యంగా మమ్మల్ని సేఫ్ జోన్లో ఉంచావు. ఆశ్చర్య కార్యములను బట్టి అందుకు ఉన్నవాడైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారంట. ఈ కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విధానము ఎందుకు జరుగుతుందంటే ఆయన కృప గలవాడు కాబట్టి. ఆ విషయం తెలియాలి అంటే ముందు మీ యొక్క ఆయుష్ యొక్క విలువెంతో తెలియాలి. మీకు ఆయుష్ ఎందుకు విలువైందో తెలియాలంటే మీ బ్రతుకెందుకో తెలియాలి. మీ బ్రతుకెందుకో తెలియాలంటే ముందు దేవుడు మీకు అర్థం అవ్వాలి. అర్థమవుతుందా?
మీకు దేవుడు అర్థమైతే తప్ప మీ బ్రతుకెందుకో అర్థం కాదు. మీ బ్రతుకు కనుక అర్థం కాకపోతే దేవుడు ఏంటో కూడా అర్థం కాదు. వైస్ వర్స అనమాట. ఆయన అర్థం అవ్వాలి, మీ బ్రతుకు అర్థం అవ్వాలి. మీ బ్రతుకు అర్థం అవ్వాలంటే ఆయన అర్థం అవ్వాలి. ఇంత ప్రాసెస్లో నేనేం వినను, ఆదివారం ఒక రోజు వస్తాను, లేదంటే పక్కింట్లో ప్రేయర్ పెట్టుకుంటే జస్ట్ మమ అనిపించుకొని వస్తాను అంటే ఆయన అర్థం కాదు సరికదా, అపార్థమయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే కృపగలవాడు ఆయన మాటను పాటించకపోతే నిన్ను తీసుకెళ్ళి ఎక్కడ పెడతానన్నాడు. అదే చూడండి, 10వ వచనం చూడండి, ఇదే 107లో అండర్లైన్ చేసుకోండి. దేవుని ఆజ్ఞకు లోబడక. ఆజ్ఞలు ఉన్నాయి ఆయనవి. భూమి మీద బ్రతికే మనిషికి ఆయన ఆజ్ఞలు ఉన్నాయా అంటే, ఆజ్ఞ అంటే కండిషన్. నువ్వు ఈ భూమి మీద నీ లైఫ్ లీడ్ చేయాలంటే ఈ రూల్ ప్రకారం నడుచుకోవాలి. ఏంటి ఆయన ఆజ్ఞ చూపిస్తాను చూడండి. ఆ దేవుని ఆజ్ఞను లోబడక మహోన్నతుడు తీర్మానాన్ని రిజెక్ట్ చేస్తే, మహోన్నతుని యొక్క తీర్మానాన్ని రిజెక్ట్ చేస్తే బాధ చేత, ఇనుప కట్ల చేత బంధింపబడిపోతాం. ఇవి నీకు కనబడే లోపు నువ్వు చచ్చిపోతావు. నిజం. ఇలాంటి విషయాల్లో నీకు విదితం చేయించాలని ఇలాంటి సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దేవుడు ప్రేరణ ఇస్తేనే జరుగుతుంది. మన తలలో వెంట్రుక నుంచి అన్ని విషయాలు ఆయన సర్వాధీనం. ఆయన ఆధీనం లేకుండా ఏం జరగదు. సో మీరు ఆలోచించండి. బాధ చేత, ఇనుప కట్ల చేత బంధింపబడిన వారై చీకటిలో, మరణాంధకారంలో నివసింపజేసే పరిస్థితులు వస్తాయి ఆయన ఆజ్ఞను పాటించకపోతే. మరి ఆయన ఆజ్ఞను పాటిస్తే ఎలా ఉంటాము? ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. సామెతల గ్రంథము 3వ అధ్యాయము, సామెతల గ్రంథము 3వ అధ్యాయము మొదటి నుంచి చదవండి. ఎవరంట మన కుమారుడు. మీకు తెలుసా మనం తండ్రి అయిన దేవుని పిల్లలమని? దేవుడికి నీకు రిలేషన్ ఏంటంటే భక్తుడికి దేవునికి మధ్య ఉన్న అనుసంధానమైనది కాదు. మనము కుమారులము, దేవునికి కుమారులము. సో కుమారులకి ఏం చెప్తున్నాడు? నాన్న నీ ఇష్టం వచ్చినట్టు తిరిగేరని చెప్పలేదు, నీకు ఎలా కావాలో అలా బ్రతుకు అని చెప్పలేదు. యాజ్ పర్ కండిషన్. ఎందుకంటే నువ్వు నా బిడ్డవి, నా బిడ్డ ఎప్పుడు నన్ను ఫాలో అయి నడవాలి. అందుకే ఒక మాట చెప్పాడు, పరిశుద్ధత లేకుండా ఎవరునో. అది పరిశుద్ధత. దేవునికి ఉన్న ఒకే ఒక్క మెయిన్ హైలైట్ క్యారెక్టరైజేషన్ ఏంటంటే పరిశుద్ధత. ఇది లేకనే ప్రపంచం ఇప్పుడు ఇంత దుర్భర స్థితిలోకి వెళ్ళిపోయింది. అందుకే అంటున్నాడు, నా కుమారుడా నా ఉపదేశాన్ని మర్చిపోకు. ఏమంటున్నాడు? ఉపదేశం, నా స్పీచ్ని. ఒక్కసారి చెప్పావా నా స్పీచ్? 66 పుస్తకాల్లో చెప్పాడు. 66 పుస్తకాల్లో ఆయన చెప్పినవన్నీ ఉపదేశాలే. వాటిని కట్ చేసి చిన్న చిన్న పీసులుగా స్పూనింగ్ వేసుకుంటున్నాం మనం ఇలా సభలు పెట్టుకొని. అందుకే బైబిల్ అంటుంది, నా కుమారుడా నా ఉపదేశమును మరువకు, నా ఆజ్ఞలని చేయమంటావా? నా కర్మ, చేయక తప్పదు కదా. గుడికి రమ్మంటారు, రాకపోతే మీరు మళ్ళీ ఆశీర్వాదం లేదంటారుగా. అందుకే వస్తున్నాను. నీకు సనుక్కోకూడదు, కొనుక్కోకూడదు. కొనగటం వల్ల అరణ్యంలో అనేక వేల మంది సంహరించబడ్డారు. నువ్వు దేవుణ్ణి వర్షిప్ చేయాలన్నా, ఆయన ఆజ్ఞను పాటించాలన్నా మెయిన్గా ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి? హృదయపూర్వకంగా, ఇష్టంగా. ఎందుకు ఇష్టం రావాలి మనకి దేవుని మీద? ఎందుకు ఇష్టం రావాలి చెప్పండి దేవుని మీద? ఆయనే కదండి ఆశ్చర్యకార్యాలు చేసేది, ఆయనే కదండి ఊపిరిని దయచేసేది, ఆయనే కదండి ఆహారం ఇచ్చేది. ఆయనే కనుక ఒక చెట్టుకి ఫలం ఇవ్వు అని ఆజ్ఞాపించకపోతే, ఒక గింజకి నువ్వు ఇన్ని గింజలుగా విడిపోయి వాళ్ళ ప్లేట్లో ఒక వైట్ రైస్ గానో, బ్రౌన్ రైస్ గానో, కినోవా గానో ఏదో వాళ్ళకి ఇష్టం అనుకుంటున్నారు. ఫ్లేవరబుల్ రైస్గా కూడా మారాలి అంటే ఎవరు ఆజ్ఞ ఇవ్వాలి చెప్పండి? నువ్వేమంటావు? నాకు ఈ కూర ఇష్టం లేదు, ఇది ఎందుకు వంటావు, ఉప్పు లేదు, కారం లేదు, నేను ఇది తినను. ప్లేట్లోనికి వచ్చిందంటే ఆయన ఇచ్చిన భిక్ష. అదే సామెతలోనే అంటాడు, ఒకడు ఆయన సెలవు లేకుండా భోజనం చేయట అవ్వదు.
నీ తలకి నూనె పెట్టుకో అన్న దగ్గర నుంచి కుమారుడు అని పిలిచాడంటే నీ బిడ్డను ఎలా చూస్తావో అంతకు మించి మించి అన్లిమిటెడ్ వేలో ప్రేమించేవాడే దేవుడు. మన ప్రేమ ఎంతవరకు ఉంటుంది? కొంతవరకే. మన పిల్లల్లో చిన్న తేడా వచ్చినది వాళ్ళ బాధపడేస్తాం అంతే. మనకు నిజమే, కోపాన్ని తెప్పించకూడదు మన పిల్లలు మనం చెప్పినట్టే వినాలి, లేకపోతే మనలో ఉన్న కోపం హద్దులు దాటిపోతుంది. కానీ దేవుడు ఎలా ఉన్నాడో తెలుసా? నీ జీవితకాలం ఇచ్చాడు ఛాన్స్, జీవితకాలం. అందుకు ప్రాహిమామని కదా పడిపోవాలి. నాయన, నా తల్లిదండ్రులు, నా ఫ్రెండ్స్ ఎవరు నాలో చిన్న తప్పును సహించలేరు, నువ్వైతే నా తప్పుల్ని సహిస్తానని నాకంటే ముందే పుట్టేసి జగత్తు యొక్క పునాది వేయబడక ముందే నా గురించి ఆలోచించుకున్న దేవుడువా నువ్వు. ఎంత మంచి దేవుడు! ఇందుకు కదా నేను నీకు కృతజ్ఞతలు చెల్లించాలి. అందుకే అంటున్నాడు, నువ్వు హృదయపూర్వకంగా విను అనలా. ఏమన్నాడమ్మా? చదవాలి. గైకొను అంటే నేను హృదయపూర్వకంగా నిన్ను ఎందుకు ఇష్టపడాలి నాన్న? ఎందుకు ఇష్టపడాలి? ప్రార్థన చేసుకొని పడక గదికి వెళ్తావు కదా, నిద్రించడానికి ఇంకొక కొన్ని అవర్స్లో వెళ్తారు కదా, వెళ్ళే ముందు అసలు నేను హృదయపూర్వకంగా ఎందుకు నేను వర్షిప్ చేయాలి? అప్పుడు వస్తుంది నీ హృదయం నీతోనే చెప్తుంది. ఇన్నాళ్ళు బతుకున్నావు కదా, పాండమిక్ వచ్చింది కదా మనకి, ప్రపంచం మొత్తం కరోనా లాంటివి వచ్చినాయి, ఇప్పుడేవో ఇంకా వస్తూనే ఉన్నాయి కదా రోగాలు. ఇవన్నీ వస్తున్నా నిన్ను దాటి నీ దగ్గరికి రాలేదేంటి? సఫరింగే జరగట్లేదేంటి నీకు? కోల్డ్ వస్తుంది, ఫీవర్ వచ్చింది, ఎన్నెన్నో డిసీజులు వచ్చినాయి, నీ ఇంటి వరకు, నీ ఇంటిలో కూడా వచ్చినా కూడా నిన్నేంటి టచ్ చేయలేదు అని ఒక్కసారి గైకొనండి, ఒక్కసారి థింక్ చేయండి. చాలు మీ జీవితం. ఇంతగా ప్రొటెక్ట్ చేస్తున్నావా నన్ను, ఇంతగా కాపాడుతున్నావా నన్ను, ఇందుకు చేసుకోవాలయ్యా నేను బర్త్డే, ఇందుకు చేసుకొని నీకు కృతజ్ఞతలు నేను చెప్పాలి. ఫరోలాగా నేను ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ పెట్టించలేదు, నేను హేరోదులాగా డ్యాన్స్ ప్రోగ్రాంలు పెట్టించలేదు. బైబిల్లో ఇద్దరే బాగా బర్త్డేస్ చేసుకున్నారు, వీళ్ళిద్దరే, ఫరో, హేరోదు. మిగతా వాళ్ళంతా దేవుడిచ్చిన జన్మను గురించి ప్రతి క్షణం పశ్చాత్తాపడుతూ, మేము చేసి చాలా కాలం మేము భూమి మీద వ్యర్థంగా తిరిగేసాం, నీ ప్రేమ అర్థమైన తర్వాత నిన్ను వదిలిపెట్టలేకపోతున్నాం, ఇదిగో మాలో విశ్వాసంలో ఏమాత్రం తేడా రాకుండా నువ్వే కాపాడుకో, మేము నీ ఆజ్ఞలను హృదయపూర్వకంగా తెలుసుకుని గైకొని వాటిని పాటించడానికి ఫిక్స్ అయిపోయాం అన్నందుకు మనం బర్త్డేకి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అందుకే అంటున్నాడు, ఏమైతేనైనా నేను అలా చేస్తే హృదయంలో గైకుంటే, అంటే 2వ వచనంలో, అది దీర్ఘాయువు. ఎవరిస్తారు ఇది? దీర్ఘాయుష్. మనం బర్త్డేస్కి వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకుంటాం కదా ఎల్డర్స్ దగ్గర, పెద్దవాళ్ళ దగ్గర. ఏమని చెప్తారు? దీర్ఘాయుష్మాన్ భవ ఇచ్చేస్తారేంటి 100 ఏళ్ళు, నిండు 100 ఏళ్ళు. ఎన్ని నిండు అంటే 100వ సంవత్సరం కూడా కంప్లీట్ అయిపోవాలి. నిండు 100 ఏళ్ళు సుఖంగా వర్ధిల్లు అన్న వాళ్ళ బ్లెస్సింగ్ ఏమన్నా అవుతుందా? అవ్వదు. ఎందుకంటే వాళ్ళ చేతిలో లేదు, జస్ట్ మాట చెప్తారు, అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ కదా. మాట చెప్పడానికి ఏముందండి, ఏమన్నా రూపాయి పెట్టాలా? బ్లెస్సింగ్ చేసావా, ఆశీర్వాదం తీసుకున్నావా పెద్దల దగ్గర అంటే తీసుకున్నాను. ఏం చెప్పారు అంటే 100 రూపాయలు చేతిలో పెట్టి ఆయుష్మాన్ భవ, నిండు 100 ఏళ్ళు చక్కగా వర్ధిల్లు అని చెప్పాను అంటారు. కానీ ఆయన మాటను నువ్వు హృదయపూర్వకంగా గైకొనిటే నీకు దీర్ఘాయువు, సుఖజీవనం. ఇది మనుషుల్లో లేదు ఇప్పుడు. అంత తొందరపాట్లే, అంత ఎక్కడ చూసిన కుటుంబాల్లో గందరగోళాలే. ఎందుకో తెలుసా? ఆయన ఆజ్ఞను హృదయపూర్వకంగా గైకొనటం లేదు. విన్నా? ఇనేసం అయ్యగారు వెళ్ళిపోయారా? వెళ్ళిపోతున్నాం అయ్యగారు, వందనాలక్క, వందనాలు. ఇంటికి వెళ్ళిన తర్వాత తందనాలు కనుక్కోవడం నేనా? అందుకే విడిపోతున్నారు. ఆయన మాటని హృదయపూర్వకంగా గైకొనకపోవటం వల్ల. దీర్ఘాయువును సుఖజీవనముతో గడిచే రోజు కాదు. ఇప్పుడు అన్నకి బోసా గారికి సుఖజీవనముతో కూడిన సంవత్సరాలు ఉన్నాయి లేదా అని అడగండి మీరు. ప్రేరేంతత చాలా బాగున్నాయమ్మా.
ఎందుకని? నేను గుడికి వెళ్తున్నాను, ఆయన పరిధిలో ఆయన నాలెడ్జ్లో చెప్తాను. నేను గుడికి వెళ్ళి ఆయన వాక్యాన్ని శ్రద్ధగా వింటున్నాను. భార్య కూడా అంతే, చక్కగా ముందు కూర్చొని సమీపించి ఆలకించడం ముందు అన్నట్టుగా వింటారు. ఫ్యామిలీలు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యానికి ప్రయారిటీ ఇస్తారో మీరు డెఫినెట్గా చేంజ్ చూస్తారు. సుఖ జీవనముతో కూడిన రోజులు కాదు, సంవత్సరములు. ఆ సంవత్సరాలు మళ్ళీ ఎలా ఉంటాయి? శాంతిగా అనిపిస్తుంది. మీకు ఏమనిపిస్తుంది? ఈ ఫ్యామిలీతో కలిసి ఉంటే బాగుంటుంది. చూడండి, ఒక పర్సన్ పక్కన మనం ఉన్నామంటే మనకి తొందర కలగజేస్తారు, మనకి ఇబ్బంది కలగజేస్తారు, వాళ్ళు ఇబ్బంది పడిపోతారు, వాళ్ళు బాధపడతారు, వాళ్ళు ఏడుస్తారు. కారణం ఏంటో తెలుసా? దేవునికి చోటు ఇవ్వకపోవడం వల్ల. అదే దేవుని మాటల్ని హృదయపూర్వకంగా గైకొంటే సంవత్సరాలన్నీ సుఖమయంగా శాంతిగా నీకు కలగజేయబడతాయి. ఇంత లాభం ఉందా దేవుడి గుడికి వస్తే? ఇంత ప్రాఫిట్ ఉందా దేవుని సన్నిధిలో మనం ఉంటే? ఖచ్చితంగా. అందుకే అంటున్నాడు, నువ్వేం చేస్తావైతే దయగా ఉండు. సత్యం అనగా వాక్యము. యోహాను సువార్త 17వ ప్రకారం సత్యం అనగా అబద్ధం ఆడకూడదు కాదు. దేవుని బిబ్లికల్ రిఫరెన్సెస్ అనగా అంటే కొన్ని ఉన్నాయి. అవేంటంటే సత్యం అనగా వాక్యము, దయ, సత్యము. ఎన్నడు కొంచెం ఎగ్జామ్షనా? లోకంలోకి వెళ్ళొస్తానంటే ఛాన్స్ ఇస్తుందా బైబిల్? నెవర్ బీన్. ఎన్నడును నిన్ను విడిచిపోనీయకుము, ఇది ఆజ్ఞ. నిన్ను విడిచి పోనీయకుము. వాటిని ఎట్లా పెట్టుకోవాలి? కంఠానికి భూషణ, ఆర్నమెంటల్స్గా పెట్టుకోవాలట. ఆర్నమెంటల్గా కంఠభూషణంగా ధరించుకో. తర్వాత ఏమంటున్నాడు? నీ హృదయం అనే పలక మీద ఎట్లా రాస్తావు? నీ పిల్లకి ఏం రాస్తావు? ఒక చిన్న లైన్ వేసి వాడు దీన్ని ఇంత పెద్దగా చేస్తాడు. అంటే వాక్యం నీ హృదయంలోనికి వెళ్ళి 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 ఒక రోజు ఆ సిచ్యువేషన్ వచ్చేటప్పటికి వాక్య ప్రకారంగా నడుచుకోవాలి. అర్థమైందా మీకు? వాక్య ప్రకారంగా నడుచుకోవాలి. అప్పుడు నీలో ఏమంటారు, చేదు వేరు కనపడకుండా ఉంటేనే పరలోకం వెళ్తాం అనేది వాక్యానుసారమైన సారాంశం. సో మీరు 4వ వచనం, దేవుని దృష్టి యందును. ఎవరి దృష్టి? దేవుని దృష్టి. దేవుని దృష్టికి మనం ఇబ్బంది లేని మంచివాడు అనిపించుకోగలమా? దేవుని దృష్టికి మనం మంచివాడు అనిపించుకోగలమా? చాలా కష్టమైన పని. కానీ ఆయన వాక్యముల్ని హృదయంలో గైకొంటే నువ్వు దేవుని దృష్టి అందే కాకుండా మనుషుల దృష్టి అందును నీవు దయనుంది. మనుషుల ద్వారా కూడా మనం దయనొందుతామా? మీరు చాలా మంది అనుకుంటారు క్రిస్టియానిటీని, క్రైస్తవుల్ని, క్రీస్తుని అంగీకరిస్తే మనందరం రిజెక్ట్ చేయబడతామని. కాదు కాదు, మనందరం మనుషులందరి చేత దయ పొందుతాం. వాక్యానుసారమైన జీవితాన్ని కనుక మీరు అనుభవిస్తే ఒక మనిషి జీవితం ఎలా ఉంటుందో ఎగ్జాంపుల్గా చెప్పాడు ఆయన. అంటున్నాడు, దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడు. లోకపు యొక్క మనుగడ, లోకపు యొక్క మూలపాఠాల ద్వారా మన జీవితాన్ని కనుక ప్రారంభించి ముగిద్దామనుకుంటే అది ఎట్టి పరిస్థితుల్లోనూ చెల్లదు. అందుకే లోకానుసారమైన భక్తిలో ఉన్న పౌలు గారు ఏమన్నాడు తెలుసా? నేను పాపుల్లో ప్రధానుడని. ఏంటి, భక్తిపరుడే కదా. మరి వాక్యం తెలుసుకున్న తర్వాత పాపుల్లో ప్రధానుడు ఎట్లా అయిపోయాడు? నీ గురించి నీకు తెలిసిపోద్ది. నువ్వు ఏ సిచ్యువేషన్లో ఎలా బిహేవ్ చేస్తున్నావో తెలిసిపోద్ది. ఒంటరిగా ఉంటే ఎలా ఉన్నావో తెలుస్తుంది, నీ గురించి తెలిసిపోద్ది. ఒక సిచ్యువేషన్లో అబద్ధం ఆడాల్సిన అవసరం లేకపోయినా అబద్ధం ఆడినందుకు నీ మీద నీకే అసహ్యం వేస్తుంది. ఇలా నిన్ను రోజు రోజుకి మార్చుకొని ఎక్కడా అంటే క్రీస్తు పోలిక. ఇది సాధ్యం అవుతుందంటారా మనిషికి? సాధ్యం చేయాలనే ఆయన ఆయుష్ని పొడిగించారు. ఇప్పుడు మీ ఆయుష్, మీ రోజులు, మీ సెకండ్లు, మీ గంటలు మీకు అసలు నథింగ్ అన్నట్టు. కానీ వన్స్ మనం కనుక చనిపోయిన తర్వాత ఇన్ని సంవత్సరాల 70-80 సంవత్సరాల ఆయుష్నిచ్చిన నీ పోలికకు నేను రాలేకపోయానంటే ఇక నాకు ఇంకా ఏం మాట్లాడు, నా గురించి నా మీదే కోపం వస్తుందని పళ్ళు కొరుక్కునే స్థితికి వెళ్ళిపోతాం. సో దేవుడు నేర్పించిన పద్ధతి ప్రకారం జీవిస్తే బాగుందో, లేదంటే ప్రీవియస్ లోకంలో ఉన్నప్పుడు బాగుందో? బోస్ గారిని అడిగి చూడండి.
ఇప్పుడు శాంతిగాను నెమ్మదిగాను సుఖజీవనము గడిపే విధానానికి ఆయనని తీసుకొచ్చింది ఎవరు? ఆయన భక్తి కాదు, దేవుడు తీసుకొచ్చి ఆయన ఆజ్ఞలను తెలుసుకునేలాగా ఇక్కడ కూర్చోబెట్టి మళ్ళీ సంవత్సరం అనే దయా కిరీటాన్ని ఆయనకి ధరింపజేశాడు. ఎందుకు ఇచ్చావు నాయన, ఎందుకు ఇచ్చావు నాకు ఈ దయా కిరీటాన్ని అంటే నా కొరకు బ్రతికి చూపించాలి. అందుకే ఒక మాట చూపిస్తాను చూడండి, కీర్తనలోనే 37వ కీర్తన 4వ వచనం. ఆయన హృదయంలో వాంఛ అంటే విపరీతమైన కోరిక. అంటే దేవుడికి నీలో ఉన్న విపరీతమైన కోరికను తీర్చేయాలనిపిస్తుందా? అనిపిస్తుందా? ఆయన ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటే. అందుకే అంటున్నాడు 7వ వచనంలో, యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. ఏ విషయానికైనా, ఏ ఇబ్బందికైనా, నాయన సంవత్సరం పొడిగించావు అంటే నా గురించి మొత్తం సెటిల్మెంట్ నువ్వు చేసి ఉంచావు. ఏ రోజు ఏ ఫుడ్ కావాలి, ఏ రోజు నా స్నాక్స్ తినాలనిపిస్తుంది, ఏ రోజు రుచికరమైన పదార్థాలను నేను తినాలి, ఏ గృహంలో ఉంటే నేను బాగుంటాను, ఏ విధమైన బంధువుల మధ్య ఉంటే నన్ను నేను సంతోషంగా ఉంచుకోగలను, అవన్నీ నాకు నువ్వు ఇవ్వగలుగుతావు. నువ్వు సెటిల్ చేసి ఉంచావు. ఇక నేనేం చేయాలి? నీ ఎదుట మౌనంగా ఉండాలి. మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకోవాలి. ఆయన కొరకు ఎందుకు కనిపెట్టుకోవాలి? నీ రాకడెప్పుడో నా పోకడెప్పుడో తెలియదు కాబట్టి అప్పటి వరకు నన్ను నేను ట్రాన్స్ఫర్మేషన్ చేసుకుంటూ నా బ్రతుకును వెళ్ళదీయటమే. సో ఈ మధ్యలో ఇది కావాలి, అది కావాలి, ఇది అది అని నన్ను నేను అడగను. మౌనంగా ఉండడం అంటే అది. ఇంకా కోరికలు కాదు, నేను నా జీవితాన్ని నీ కొరకు బ్రతికేలాగా నన్ను నేను నీ ఆజ్ఞలను నా హృదయంలో గైకొని నీకు ఇష్టానుసారంగా బ్రతకడానికి తీర్మానించుకున్నాను. అందుకే నా హృదయము సంతోషించుతున్నది. ఇంకొక మాట చూపించి ముగించేస్తాను చూడండి. విలాప వాక్యాలు 3వ అధ్యాయము, విలాప వాక్యాలు 3వ అధ్యాయము 22వ వచనం. విలాప వాక్యాలు 3వ అధ్యాయము. ఆయన ఎవరటండి? కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక. ఈ మాట గుర్తుపెట్టుకోండి, మన ఊపిరి ఉందనటానికి కారణం అదే. ఎడతెగక, తెగదు. ఇంకా నీతో ఆయన పెంచుకున్న బంధం తెగదు గనకే ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది గనుక మనము నిర్మూలము కాలేదు. అర్థమైందా? మనందరం ఎందుకు బతుకున్నామంటే ఆయన వాత్సల్యత ఇంకా నిలిచి ఉంది. కామన్గా అయితే చిన్న తప్పిదాన్నే వదిలిపెట్టడు. ఆఫ్టర్ ఆల్ అండి, బలిపీఠాన్ని ఇచ్చిన ఆయన పట్టుకొని వెళ్తుంటే పడిపోతుందేమో అని పట్టుకోబోయిన వాళ్ళని చంపేశాడు ఆయన. యాజ్ పర్ రూల్ నువ్వెందుకు వచ్చావు అని. అలా ఆలోచిస్తే మనం ఒక్కడమైనా బ్రతుకుంటామా? ఉండం. కానీ ఎన్నో విషయాల్లో ప్రతిరోజు లేచిన దగ్గర నుంచి మనము ఎన్ని విషయాలు తప్పులు చేస్తున్నాం. ఆయన వాత్సల్యత మన మీద పెరిగింది కాబట్టి మనము నిర్మూలం కాలేదు. సో ఫైనల్గా ఏం చేయాలి? ఇదే చూపించేసి ముగించేస్తాను. మత్తయి సువార్త 13వ అధ్యాయము 19వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 19వ వచనం. 19వ వచనం. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము విని, రాజ్యమును గూర్చిన వాక్యమును విని మిమ్మల్ని అందరినీ ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టి వాక్యం వినిపింపజేసి వాక్య ప్రకారంగా ఉండండి అని ఆజ్ఞలను హృదయంలో గైకొనమని కుటుంబానికి ఇచ్చిన ఈ తలంపులోని భాగంగా బోస్ గారికి ఇచ్చిన దయా సంకల్పమైనటువంటి ఆ కిరీటం ఉంది చూసారు. ఆ విషయపరంగా మీరు ఏం తెలుసుకున్నారు? రాజ్యమును గూర్చిన మాటలు వినేశారు. ఇప్పుడు ఆయన ఎంత గొప్ప కార్యం చేశారు తెలుసా?
లోకంలో ఎన్నో ఘనకార్యాలు ఉన్నాయి. దేవుడి కార్యం చేయడం గొప్ప. అంటే ఆయన గూర్చిన ఆజ్ఞలు మీకు అందరికీ తెలియజేసేలాగా తన బర్త్డేని సెలబ్రేట్ చేసుకోవడం గొప్ప. మనం ఏం చేస్తాం, 4 చాక్లెట్లు 6 బిర్యానీలు పంచడం గొప్ప అనుకుంటాం. నో, దేవుని మాటను, ఆయన రాజ్య సువార్తను అనేకులకు ప్రకటింప చేయటం ఘనకార్యము, దేవుని దృష్టికి విలువైనది. అందుకే ఈ రాజ్యమును గూర్చిన వాక్యము విని గ్రహింపక ఉండగా, ఏంటంట మనం ఎక్కడ ఇందాక విన్నాం, హృదయంలో గై కొనాలి అని. ఆ గ్రహించకపోతే దుష్టుడు వచ్చేస్తాడు. ఎవడు? మనం పాకిస్తాన్ కాదు, మన విలన్స్. మన ఎవరో మనం గెట్టినోడు కాదు, మన విలన్స్. దుష్టుడే మన విలన్. వాడు వచ్చాడంటే శాంతి ఉండదు, వాడు వచ్చాడంటే నెమ్మది ఉండదు, వాడు వచ్చాడంటే సుఖజీవనం ఉండదు, వాడు వచ్చాడంటే మనకి నెమ్మది లేని జీవితాలు ఉంటాయి. సో వాక్యము విని రాజ్య సువార్త ప్రకారం మీరు గనక ప్రవర్తించి గైకొని ప్రవర్తించకపోతే దుష్టుడు ఎంటర్ అయిపోయి వాని హృదయంలో వెత్తబడిన వాక్యాన్ని ఎత్తుకొని పోతాడు. వాక్యం లేకపోతే మనలాంటి దుష్టుడు ఇంకొకడు ఉండడు. సో మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. మరి ముఖ్యంగా ఈ కుటుంబం గురించి మీ ప్రార్థనలో మరీ విజ్ఞాపన చేయండి. ఇలాంటి అనేక విధానాలైన సాక్షార్థమైనటువంటి విషయాల పరమైనటువంటి కార్యాలు ఈ కుటుంబం ద్వారా ఎన్నో జరగాలి. బిడ్డలు, చదువుకున్న బిడ్డలు పనుల చోట వేరే చోట ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తు కూడా ఇలాంటి సంఘంలో మిళితమయ్యే బిడ్డలై ఉండి వాక్యానుసారంగా ఉండే కుటుంబంగా మరింతగా బలపడాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మీరు కూడా హృదయంలో వాక్యాన్ని గైకుంటే తప్ప అలాంటి నెమ్మది కలిగిన జీవితాలు ఉండవని దేవుడు మనకు హెచ్చరించాడు. కనుక వాక్యానికి ప్రయారిటీ ఇద్దాం, వాక్య ప్రకారం నడుచుకుందాం. ఇటు ధన్యత మీకు అందరికీ దేవుడు దయచేయాలని కోరుకుంటున్నాను, ప్రార్థన చేస్తాను. తండ్రి, మీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని అందరినీ ఇక్కడ ఏకీకృతం చేసి నాయన మాకందరికీ నీ మాటలు వినిపించినందుకు మీ స్తోత్రాలు. మీరు అత్యంత కృపగలవారు కనుకనే మేము ఇంకా నిర్మూలం కాకుండా ఉన్నాం. మా వాత్సల్యత మా కొరకు మీ వాత్సల్యత పెంచుకున్నారు. అటువంటి విధానంలో నాయన బోసు గారికి మీరు ఇచ్చిన దయా కిరీటమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇక ముందు జీవితం కూడా నాయన నీ కొరకు మరింత నాయన ఆలోచన కలిగి నీ కొరకు ఏం చేస్తే మీరు ఆనందంగా ఉంటారో తెలుసుకొని కుటుంబ యజమానిగా మరింతగా ఆశ కలిగి నీ కొరకు బ్రతకటానికి దయచేయమని, అలాగే నాయన సువార్త గారిని బిడ్డలిద్దరిని కూడా జ్ఞాపకం చేసుకొని రక్త సంబంధాల విషయంలో కూడా మీరు సహాయం చేయమని, వారందరి మనో అభీష్టాలు నెరవేర్చమని, ఇగో ఇక్కడ మేము ప్రార్థన చేసి మళ్ళీ తిరిగి వెళ్తూ ఉండగా ఈ కుటుంబానికి కావాల్సిన ఆయుష్ను, ఆశీర్వాదమును మీరే దయచేసి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. థ్యాంక్ యూ, లవ్ యూ, గాడ్ బ్లెస్ యూ.